ఈరోజు ప్రవేశపెట్టిన సవరణ బిల్లు చాలా ముఖ్యమైనది అధ్యక్ష. 95లో ఈ బిల్లు ప్రవేశపెట్టారు. దాని తర్వాత 2011లో కొద్దిగా సవరణ చేశారు. కానీ దగ్గర మనకి 8 ఆర్గాన్ డొనేషన్, 50 టిష్యూ ఉంది కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ డొనేషన్ చేయడము, దీన్ని సవరించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది అధ్యక్ష. మెయిన్ గా ఈ యాక్ట్ ప్రకారం చూసారంటే మనం రెగ్యులేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫేక్ డోనర్స్ ఆర్ ఫేక్ డాక్యుమెంట్ రెడీ చేసి కొంతమంది మైనర్ దగ్గర నుంచి ఆర్గాన్ తీసుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఈ బ్రోకర్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు చాలా డబ్బులు చేసుకొని డోనర్స్ ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి అధ్యక్ష. సో కాబట్టి మనకు డోనర్ లిమిటెడ్ గా ఉంది కాబట్టి ఈ బిల్లుని సవరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. మెయిన్ గా మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే కామన్ గా మనం ఇక్కడ డొనేషన్ చేసేది కిడ్నీ, లివర్ అధ్యక్ష. సో జనరల్ గా డోనర్ దొరకపోవడం వల్ల, అవేర్నెస్ తక్కువ ఉండడం వల్ల ఈ ప్రాసెస్ వచ్చి చాలా డిమాండ్ ఉంది అధ్యక్ష. ఒక బ్రెయిన్ డోనర్ దగ్గర నుంచి మనం అప్ టు 8 మందిని మనం సేవ్ చేయొచ్చు అధ్యక్ష. అదే విధంగా కరెంట్ గా చూసారంటే మన ఆంధ్రప్రదేశ్ లో 5,900 పేషెంట్స్ ఆర్గాన్ డొనేషన్ కి మన ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష. సో మెయిన్ గా మన గవర్నమెంట్ వచ్చి కడావర్ ఆర్గాన్ డొనేషన్ ని జీవన్ దాన్ కింద మనం ప్రమోట్ చేస్తున్నాం అధ్యక్ష. మెజారిటీ ఆఫ్ ద హాస్పిటల్ చూసారంటే ప్రైవేట్ హాస్పిటల్లే ఇవన్నీ కూడా చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దగా జరగడం లేదు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఐసీయూ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కానీ, అదేవిధంగా టెస్టింగ్ చేసే ఎన్ఏబిఎల్ టెస్టింగ్ పద్ధతి కానీ ఇవన్నీ కూడా మనకు కొద్దిగా ఇబ్బంది ఉంది అధ్యక్ష. సో ఏది ఏమైనప్పటికీ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా మనం చూడాలి అధ్యక్ష. అదే ప్రైవేట్ హాస్పిటల్లో చూసారంటే హెవీగా ఛార్జ్ చేస్తున్నారు. మనం దీన్ని మన గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా లైఫ్ ని మనం సేవ్ చేయొచ్చు అధ్యక్ష. జనరల్ గా ముందుగా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా మనం 8 ఆర్గాన్ డొనేషన్ చేసుకోవచ్చు. సుమారుగా 50 టిష్యూస్ కూడా మనం చేసుకోవచ్చని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇవ్వడం నిజంగానే చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. సో అవయవ మార్పిడి మెయిన్ గా చూడాలంటే మనం ట్రాన్స్పరెన్సీ ఇక్కడ ఉండాలి. ఏ బ్రోకర్ చేసినా, తప్పు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మన మంత్రి గారు చెప్పినట్టు న్యూరాలజిస్ట్ లేకపోతే ఫర్దర్ గా వాళ్ళని కౌన్సిలింగ్ లో కానీ, వాళ్ళ దగ్గర మాట్లాడడం కానీ, ఫర్దర్ గా ఐసీయూ డాక్టర్ కానీ, అనస్థిస్ట్ కానీ వేరే వాళ్ళు కూడా దీన్ని మాట్లాడొచ్చు. ప్లస్ వాళ్ళకి అయితే మనం సర్జరీ చేసేటప్పుడు మాత్రం ఆ మాట్లాడిన కన్సర్న్ పర్సన్ ఉండకూడదు అనేది నిజంగానే చాలా ట్రాన్స్పరెన్సీ ఉంది. సో ఇవన్నీ కూడా మనం పద్ధతి ప్రకారం చేస్తే ఇలాంటివన్నీ కూడా మనం నియంత్రించవచ్చు అధ్యక్ష. మెయిన్ గా వీళ్ళు ఏదైనా తప్పు చేస్తే పెనాల్టీ కూడా మనం వేస్తే బాగుంటుంది. జనరల్ గా దీనికి పనిష్మెంట్ వచ్చి అప్ టు 10 years. ఏ హాస్పిటల్ అయినా మాల్ ప్రాక్టీస్ చేస్తే 10 సంవత్సరాలు జైలు, 50 లక్షలు పెనాల్టీ ఉందని చెప్పి మన ఆంధ్ర గవర్నమెంట్ లో నేను చూసాను అధ్యక్ష. ఈ బ్రోకర్ ఏజెంట్ ని కంప్లీట్ గా మనం డొనేషన్ లో మనీ రాకెట్ వచ్చి మనం కంప్లీట్ గా మనం దీన్ని అవాయిడ్ చేయాలి. బిఎన్ఎస్ తోట టుగెదర్ గా వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేయాలి. హాస్పిటల్లో సీసీటీవీ మానిటర్ ఉండాలి. డోనర్ తో మాట్లాడినప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండాలి. రిసిప్ట్ మనం వాళ్ళని రిసీవ్ చేసుకుని ఎవాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా ఎవ్రీథింగ్ అండర్ సీసీటీవీ మానిటరింగ్ ఉండాలి. వీళ్ళు ఎవరైనా సస్పిషియస్ గా ఉంటే హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. అప్ టు 3 years వాళ్ళకి జైల్లో కూడా పెట్టాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం స్ట్రిక్ట్ గా తీసుకొని మనం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ బిల్లు చాలా బ్రహ్మాండమైన బిల్లు. ఎందుకంటే కరెంట్ గా చూసారంటే కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, అదేవిధంగా కిడ్నీ హార్ట్ వాల్ పోవడం, అదేవిధంగా చాలా మనకి ఆర్గాన్ డొనేషన్ అవసరం పడుతుంది. కాబట్టి స్టెమ్ సెల్ థెరపీ కానీ, స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ కానీ, టిష్యూ ప్రిజర్వేషన్ కానీ ఇట్లా సుమారుగా 80 ఉన్నాయి. కాబట్టి లివర్, కిడ్నీ, ప్యాంక్రియాస్ ఇలా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది చాలా మందికి ఇది యూస్ అవుతుంది. కాబట్టి ఈ అమెండ్మెంట్ బిల్ ని నేను కంప్లీట్ గా పూర్తిగా నేను కూడా దీన్ని ఆమోదిస్తున్నాను. ఈ మంచి నిర్ణయం తీసుకున్న దానికి మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన హెల్త్ మినిస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెచ్చా. శిశువుల మీద కాకుండా చాలా చక్కటి సూచన చేశారండి.